నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. పవర్డ్ బై డెల్టా హాస్పిటల్స్ రాజమండ్రి, Q1 హాస్పిటల్స్ విశాఖపట్నం. సకల భువనాలను సమ్మోహనంలో ముంచెత్తే సౌందర్య స్వరూపమే శ్రీ వెంకటేశ్వరుడు. మనసును మంత్రించే ఆ ముగ్ధ మనోహరుడే శ్రీనివాసుడు. ఆ స్వామి కొలువైన ప్రతి ఆలయము ఒక ఆనంద నిలయమే. ఆ స్వామి ఆవిర్భవించిన ప్రతి క్షేత్రము ఓ వైకుంఠమే. ఆ కొండంత దేవుడు కొలువైన ప్రతి కోవెల తిరుమలతో ముడిపడి ఉంటుంది. అలా ఆ స్వామి వెలుగొందుతున్న పుణ్య ప్రదేశాలలో అసోం రాష్ట్రంలోని గువాహటి ఒకటి. ఇక్కడి పూర్వ తిరుపతి శ్రీ బాలాజీ ఆలయమే నేటి మన తీర్థయాత్ర. वीणा वेंकटेशं ननाथो ननाथ सदा वेंकटेशं स्मरामि स्मरामि हरे वेंकटेश प्रसीद प्रसीद प्रियं वेंकटेश प्रयच्छ प्रयच्छ. అసోం ప్రకృతి పరంగా, చారిత్రక నిర్మాణాల పరంగా, ప్రాచీనమైన క్షేత్రాల పరంగా ఎంతో విశిష్టతను సంతరించుకుని కనిపిస్తుంది. ఈ ప్రాంతంలో పర్యటిస్తే ప్రకృతి మాత ప్రత్యేకించి ఇక్కడ విడిది చేసిందా అనే భావన కలుగుతుంది. కొండలు, కోనలు, వనాలు, జలపాతాలు మనోఫలకంపై ఒక అనుభూతిని చిత్రం గీస్తాయి. అలాంటి ఈ ప్రకృతి పొడిలో పూర్వ తిరుపతి శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయం హాయిగా సేదతీరుతున్నట్టుగా కనిపిస్తుంది. అస్సోంలోని గువాహటి ఒక పవిత్రమైన ప్రదేశం, శక్తివంతమైన క్షేత్రం. ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని అహోం రాజులు కొన్ని వందల ఏళ్లపాటు పరిపాలించారు. వారిని అస్సాం రాజులుగా ప్రస్తావించేవారు. అస్సాం రాజులు పరిపాలించడం వల్లనే ఈ ప్రాంతానికి అస్సాం అనే పేరు వచ్చింది. అది ఇప్పుడు అసోంగా పిలువబడుతోంది. అసోంలోని ప్రతి క్షేత్రం ప్రకృతిమాత ఆతిథ్యాన్ని స్వీకరిస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అసోం అనగానే మనకి ముందుగా గుర్తుకు వచ్చేది గువాహటి. ఇక్కడ ఆవిర్భవించిన కామాఖ్యాదేవి అస్సామీ భాషలో గువాహటి అంటే పోగ చెట్ల వరుస అనే అర్థం. ఇంతకుముందు గౌహతిగా వ్యవహరించిన ఈ ప్రదేశమే ఇప్పుడు గువాహటిగా పిలువబడుతుంది. నీలాంచల పర్వతాలనే శక్తిపీఠాలుగా చేసుకున్న కామాఖ్యాదేవిని ఇక్కడ దర్శించుకోవచ్చు. అమ్మవారు పర్వతరాజపుత్రి, అందువల్లనే ఇక్కడి పర్వతాలను తన ఆవాసంగా చేసుకుందేమోనని అనిపిస్తూ ఉంటుంది. 8వ శతాబ్దం నాటికే అమ్మవారు ఇక్కడ పూజలు అందుకుంది అనడానికి ఆధారాలు ఉన్నాయి. అప్పట్లోనే అమ్మవారికి ఆలయ నిర్మాణం జరిగినట్టుగా ఆనవాళ్లు ఉన్నాయి. 8వ శతాబ్దం నుంచి ఆ తర్వాత కాలంలో ఈ ఆలయాన్ని అనేక మార్లు పునర్నిర్మించినట్టుగా శాసనాలు చెబుతున్నాయి. దశమహావిద్యలు దర్శనమిచ్చే ఈ క్షేత్రం అమ్మవారి శక్తిపీఠాలలో ప్రత్యేకమైనదిగా చెబుతారు. అలాంటి ఈ ఆలయానికి సమీపంలోనే శ్రీ బాలాజీ మందిర్ కనిపిస్తూ ఉంటుంది. అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్న భక్తులు తప్పకుండా బాలాజీ సన్నిధానానికి చేరుకుంటూ ఉంటారు. ఇది ఆధునిక కాలంలో నిర్మించినదే అయినా స్వామివారి మహిమలతో పాటు పవిత్రతకు, ప్రశాంతతకు ప్రతీకగా విలసిల్లుతూ ఉంటుంది. అందువల్లనే గువాహటికి వచ్చిన వారిలో చాలా మంది ఈ ఆలయాన్ని దర్శించకుండా వెళ్లరు.
హరి గోవింద ముకుంద జయ జయ గోవింద హరి హరి గోవింద ముకుంద జయ జయ గోవింద శ్రీకరమైనది నీ శుభనామము పలికినచో మరు జన్మము లేదు హరి హరి గోవింద ముకుంద జయ జయ గోవింద హరి హరి గోవింద ముకుంద జయ జయ గోవింద ఆధ్యాత్మికపరమైన సాధన జరగాలంటే అందుకు తగిన ప్రదేశం ఉండాలి. భక్తి భావాలు అంకురించాలన్నా, భగవంతుడిపై మనసు నిలవాలన్నా అందుకు తగిన వాతావరణం ఉండాలి. మానసికపరమైన ప్రశాంతతలో నుంచే ఆధ్యాత్మిక చింతన ఆవిష్కృతమవుతుంది. భగవంతుడి సన్నిధికి చేరుకోవటానికి అవసరమైన మార్గాన్ని సూచిస్తుంది. అలాంటి ఒక వాతావరణం బాలాజీ మందిరంలో కనిపిస్తుంది. ఉత్తరాదివారు శ్రీ వెంకటేశ్వర స్వామిని బాలాజీ అని పిలుచుకుంటూ ఉంటారు. పాలించువాడు, రక్షించువాడు అనే అర్థంలో వారు బాలాజీ అనే మాటను వాడటం మనకి అక్కడ కనిపిస్తుంది. పిలిస్తే పలికే దైవంగా శ్రీ వెంకటేశ్వర స్వామికి పేరుంది. అంకిత భావంతో, ఆర్తితో ఆ స్వామిని ఆరాధిస్తే చాలు, కొండంత దేవుడు కొవ్వొత్తిలా కరిగిపోవడానికి ఎక్కువ సమయం పట్టదు. అందువల్లనే ఆ స్వామిని ఉత్తరాదివారు బాలాజీ అంటూ ఆత్మీయంగా ఆరాధిస్తూ ఉంటారు. అలాంటి బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఇక్కడి ప్రధానమైన రహదారి పక్కన కనిపిస్తూ ఉంటుంది. ప్రధానమైన రహదారి పైన కనిపించే స్వాగత తోరణం దాటుకుని లోపలికి వెళ్లవలసి ఉంటుంది. సుందరంగా తీర్చిదిద్దిన ఈ ప్రవేశ తోరణం దాటగానే ఒక్కసారిగా వాతావరణం మారిపోతుంది. వాహనాల కోసం, పాదచారులు నడవడం కోసం చేసిన ఏర్పాట్లు గొప్పగా అనిపిస్తాయి. ఇరువైపులా ఉన్న పచ్చని చెట్లు చల్లని గాలితో మనలను పలకరిస్తూ ఉంటాయి. ప్రవేశ ద్వారాన్ని దాటుకుని కాస్త ముందుకు వెళ్లగానే ఒకవైపున గణపతి మందిరం కనిపిస్తుంది. నిర్మాణపరంగా ఈ మందిరం చిన్నదే అయినా అందంగా కుదురుగా తీర్చిదిద్దిన తీరు ముచ్చట కలిగిస్తుంది. ఈ మందిరం కూడా చిన్నపాటి వనంలోనే దర్శనమిస్తూ ఉంటుంది. అప్పటి వరకు ఆకాశంలో విహరించిన పుష్పక విమానం అప్పుడే ఇలపై దిగిందేమో అన్నట్టుగా ఉంటుంది. భక్తులు ముందుగా గణపతికి నమస్కరించుకుని ఆయన ఆశీస్సులు అందుకుని అక్కడి నుంచి ముందుకు కదులుతారు. వెంకటేశ్వర స్వామి ప్రకృతి ప్రేమికుడు, సౌందర్య ప్రియుడు. అందువల్లనే వనం మధ్యలో వెలిశాడేమో అనిపిస్తుంది. స్వామివారికి ఇష్టానికి తగినట్టుగా ఈ పరిసరాలు ఉండేలా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం కనిపిస్తుంది. పచ్చలు పరిచినట్టుగా కనిపించే పచ్చదనం మధ్యలో ముత్యాల రాశిలా స్వామివారి ఆలయం మెరిసిపోతూ ఉంటుంది. వెన్న మీగడలనే రంగులుగా అద్దారేమో అనే భావన కలుగుతుంది. మధురాతి మధురం గోవిందనామం వెంకటేశునామం నవ్యాతి నవ్యం. మధురాతి మధురం గోవిందనామం వెంకటేశునామం నవ్యాతి నవ్యం. మధురాతి మధురం. గువాహటిలోని బాలాజీ వెంకటేశ్వరుడు వైభవానికి ప్రతీక. అనునిత్యం పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటాడు. ఇక్కడి స్వామి తిరుమలలోని వెంకటేశ్వర స్వామి మూలమూర్తిని పోలి నిండుగా కనుల పండుగగా దర్శనమిస్తూ ఉంటాడు. అందువలనే ఇక్కడి స్వామివారిని పూర్వ తిరుపతి బాలాజీ వెంకటేశ్వర అని పిలుచుకుంటూ ఉంటారు. పెద్దగా శిల్పకళ లేకపోయినా
నిర్మాణం పరంగా అబ్బురపరిచే ఆలయమేది? తిరుమల దేవరా ఏలరా, నీ వరములే సల్లగా సల్లరా. తిరుమల దేవరా ఏలరా, నీ వరములే సల్లగా సల్లరా. వెంకటేశ్వర స్వామి ఎక్కడ ఉంటే అక్కడ వైభవం ఉంటుంది. ఆ స్వామి ఎక్కడ కొలువై ఉంటే అక్కడ వనాలు వికసిస్తాయి, సిరి సంపదలు కురుస్తాయి. ఆయన పాదాల సన్నిధికి చేరడానికి, ఆయన అభయహస్తం నీడలో నిలవడానికి భక్తులు ఆరాటపడుతూ ఉంటారు. ఆ స్వామి కరుణామృత ధారలలో తడవడానికి ఆత్రిత పడుతూ ఉంటారు. అలాంటి స్వామి కొలువైన ఈ ఆలయం దిశగా భక్తులు ఉత్సాహంగా కదులుతారు. దూరం నుంచే ఇక్కడి ఆలయం కనిపిస్తూ ఉంటుంది. ఎత్తైన గోపురాలు, విమాన గోపురాలు, మందిరాలతో ఈ ఆలయం తన వైభవాన్ని చాటుతూ ఉంటుంది. ప్రధానమైన గోపురం 5 అంతస్తుల్లో విరాజిల్లుతూ ఉండగా, ప్రధాన ఆలయానికి ఇరువైపులా గల గోపురాలు 3 అంతస్తులతో విలసిల్లుతూ ఉంటాయి. కొన్ని ఎకరాల విస్తీర్ణంలో 3 గోపురాల పరిధిలో గల ఈ ఆలయం ముచ్చట గొలుపుతూ ఉంటుంది. అనిర్వచనీయమైన అనుభూతిని అందిస్తూ ఉంటుంది. ప్రధానమైన గోపురం దాటుకుని లోపలికి వెళ్లిన భక్తులకు అందంగా తీర్చిదిద్దిన ముఖమండపం కనిపిస్తుంది. విశాలమైన ప్రదక్షిణ మార్గంలో భక్తులు ముందుకు కదులుతారు. ముఖమండపంలో నుంచి గర్భాలయంలోని స్వామివారిని దర్శించుకుంటారు. స్వామివారి దివ్యమంగళ రూపాన్ని కనురెప్పలతో ఒడిసి పట్టుకుని గుండె గదుల్లో దాచుకుంటారు. ఆ సమ్మోహన రూపాన్ని తలుచుకుంటూ తన్మయత్వంతో తేలిపోతారు. ఇంత అందంగా, ఇంతటి ఆకర్షణీయంగా ఇక్కడ ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారా అనే ఒక ఆలోచన రాకుండా ఉండదు. జగద్గురు శ్రీ జయేంద్ర సరస్వతి స్వామివారు, శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారి ఆశీస్సులతో విలియమ్సన్ మాగోర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వారు ఈ ఆలయ నిర్మాణాన్ని చేపట్టారు. స్వామివారి ఏకశిలామూర్తిని మలిచారు. స్వామివారి అసమానమైన సౌందర్యం మనలను అమాంతం కట్టిపడేస్తుంది. 1998లో జూన్ 4వ తేదీన ఈ ఆలయంలో స్వామివారి ప్రతిష్ఠ జరిగింది. అప్పటి నుంచి అంచెలంచెలుగా ఈ ఆలయం అభివృద్ధి చెందుతూ వచ్చింది. శ్రీదేవి భూదేవి ఇరువురు తల్లుల కొండ, శతకోటి కాంతులతో నిండి ఉన్న కొండ. శ్రీదేవి భూదేవి ఇరువురు తల్లుల కొండ, శతకోటి కాంతులతో నిండి ఉన్న కొండ. అలంకార రూపమైన వెంకటేశుని కొండ. గువాహటి ఓ ఆధ్యాత్మిక కేంద్రం, ఓ పర్యాటక ప్రదేశం. అందువలన అనునిత్యం ఈ ప్రదేశంలో భక్తుల సందడి కనిపిస్తూ ఉంటుంది. ఇక మానసిక ప్రశాంతత కోసం, దైవధ్యానంలో కాసేపు గడపటం కోసం ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. అలాంటి ఈ ఆలయంలో పద్మావతి అమ్మవారు కూడా పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటుంది. గరుడల్వార్, దుర్గాదేవి సన్నిధానాలు కూడా ఇక్కడ మనం చూడవచ్చు. విష్ణు స్వరూపమైన శ్రీ వెంకటేశ్వరుడు ఎక్కడ కొలువై ఉంటే అక్కడ ఆయనకి ఎదురుగా గరుడాళ్వార్ సన్నిధి ఉంటుంది. మనం దర్శనానికి వచ్చిన విషయాన్ని గరుత్మంతుడే స్వామివారికి విన్నవిస్తాడని అంటారు. అందువలన భక్తులు గరుత్మంతుడికి సభక్తికంగా నమస్కరించుకుంటారు. ఇక్కడ గరుత్మంతుడి మూర్తి అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. గరుత్మంతుడి అనుగ్రహం కారణంగా ఆరోగ్యవంతమైన సంతానం కలుగుతుందని విశ్వసిస్తూ ఉంటారు. ఇదే ప్రాంగణంలో పద్మావతి అమ్మవారి ఆలయం కూడా కనిపిస్తూ ఉంటుంది. స్వామివారిని దర్శించిన అనంతరం భక్తులు అమ్మవారి సన్నిధికి చేరుకుంటారు. ఆ తల్లికి పూలు, పళ్ళు, పసుపు, కుంకుమలు సమర్పిస్తారు. సంతాన సౌభాగ్య సిద్ధిని కోరుకుంటారు.
ప్రతి శుక్రవారం అమ్మవారికి ప్రత్యేకమైన పూజలు జరుగుతాయి. ఇక దుర్గతులను నశింపచేసేదే దుర్గాదేవి. శ్రీమన్నారాయణుడి సోదరి అయిన అమ్మవారు ఇక్కడ ప్రత్యేకమైన మందిరంలో కొలువై కనిపిస్తుంది. అమ్మవారు సమస్త లోకాలను, సకల శుభాలను ప్రసాదించే సర్వమంగళ. అందువల్ల మహిళలు ఆ తల్లిని ఎంతో భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తూ ఉంటారు. చీరసారెలు సమర్పిస్తూ ఉంటారు. కుజుడు దుర్గాదేవి భక్తుడు. అందువల్ల దుర్గాదేవిని పూజించడం వల్ల కుజగ్రహ సంబంధమైన దోషాలు తొలగిపోతాయనేది ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్న మాట. గ్రహ సంబంధమైన దోషాల నుంచి బయటపడాలనుకునేవారు ఎక్కువగా గోహటి నవగ్రహ క్షేత్రాన్ని దర్శిస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడి చిత్రాంచల్ కొండపై నవగ్రహ దేవాలయం ఉంది. ప్రాచీన కాలానికి చెందిన ఈ ఆలయంలో నవగ్రహాలు మూర్తి రూపాలుగా కాకుండా శివలింగ రూపంలో పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటాయి. నవగ్రహ హోమాలు, గ్రహ సంబంధమైన శాంతులు నిర్వహించడం ఇక్కడ ప్రత్యేకం. ఇలా ప్రత్యేకించి దోష నివారణ కోసం వచ్చిన వారు ఆ తర్వాత ఇతర దేవాలయాలను దర్శిస్తూ వెళ్తారు. జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపజ్ఞం ప్రణతోస్మి దివాకరం ఆదిత్యాయ నమః ఆదిత్యాయ నమః. సిరి సంపదలను ప్రసాదించే లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి హృదయంలో కొలువై ఉంటుంది. అందువలన ఆ స్వామి పాదాలను ఆశ్రయిస్తే అమ్మవారి అనుగ్రహం కూడా సహజంగానే లభిస్తూ ఉంటుంది. సాధారణంగా వెంకటేశ్వర స్వామి ఆలయాలు శుక్ర శనివారాలలో భక్తజన సందోహంతో సందడిగా కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ ఆదివారం కూడా భక్తుల రద్దీ కనిపించడం విశేషం. పూర్వ తిరుపతి శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి విషయానికి వస్తే శనివారం రోజున స్వామివారిని దర్శించుకునే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. వెంకటేశ్వర స్వామిని శనివారం రోజున దర్శించుకోవడం వల్ల, ఆ రోజున అంకిత భావంతో పూజించడం వల్ల శని సంబంధమైన దోషాలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. అందువల్ల మిగతా వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో మాదిరిగానే శనివారం రోజున ఈ ఆలయంలో రద్దీ ఎక్కువగా కనిపిస్తుంది. ఇక వైష్ణవ సంబంధమైన పర్వదినాల్లోనూ, బ్రహ్మోత్సవ సమయంలోనూ, నవరాత్రుల్లోనూ ఈ ఆలయాన్ని దర్శించుకునే భక్తుల సంఖ్య ఎక్కువే. విశేషమైన పర్వదినాల్లో స్వామివారికి వివిధ రకాల వాహన సేవలను కూడా నిర్వహిస్తారు. అందుకు సంబంధించిన అశ్వ, గజ, గరుడ వాహనాలను కూడా మనం ఇక్కడ చూడొచ్చు. స్వామివారి ఉత్సవాల్లో ఊరేగింపుల్లో పాల్గొనడం వల్ల సమస్త దోషాలు తొలగిపోయి సకల శుభాలు కలుగుతాయనేది భక్తుల విశ్వాసం. ఇక్కడ స్వామి అమ్మవారితో కలిసి మాత్రమే కాదు, వనాలతో కూడా వెలుగొందుతూ ఉంటాడు. అందువల్ల ఆధ్యాత్మిక చింతనతో పాటు మానసిక ఉల్లాసం కోసం ఆదివారం రోజున కూడా ఈ క్షేత్రానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావడం మనం చూడొచ్చు. ఇతర సెలవు దినాల్లోనూ భక్తుల రద్దీ కనిపిస్తూనే ఉంటుంది. రోజుకి 2000 మందికి తక్కువ కాకుండా ఈ ఆలయాన్ని దర్శించుకుంటారని చెబుతారు. ప్రతి ఏటా జనవరి 1వ తేదీన 50,000 మందికి పైగా భక్తులు స్వామివారి దర్శనం చేసుకుంటారని అంటారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం భక్తులు ఇక్కడి గార్డెన్లో సేద తీరుతారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రసాదాల కౌంటర్ నుంచి కొనుగోలు చేసిన పులిహోర, పొంగలి, లడ్డు ప్రసాదాలను భక్తులు ఇక్కడ కూర్చొనే స్వీకరిస్తారు. పిల్లల ఆటపాటలతో గార్డెన్ అంతా కళకళలాడుతూ కనిపిస్తుంది. ఈ ఆలయాన్ని దర్శించిన భక్తులు ఆధ్యాత్మికపరమైన ఆనందంతో పాటు ఆత్మ సంతృప్తిని పొందుతూ ఉంటారు. ప్రతిరోజు ఈ ఆలయం తలుపులను ఉదయం 6 గంటలకు తెరుస్తారు. స్వామివారికి అభిషేకం, అలంకారం, అర్చనలు, నైవేద్యాలు అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు తలుపులు మూస్తారు. తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు దర్శనానికి అనుమతిస్తారు.
ఇక్కడి ఆలయాన్ని రాత్రి వేళల్లో విద్యుత్ కాంతుల మధ్య వీక్షించడానికి, వెన్నెల రాత్రుల్లో దర్శించడానికి భక్తులు ఎక్కువ ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. దేశంలోని అన్ని ప్రధానమైన నగరాల నుంచి గూహటి రోడ్డు, రైలు, వాయు మార్గాలు ఉన్నాయి. విమానాశ్రయం నుంచి 30 కిలోమీటర్ల దూరంలోనూ, రైల్వే స్టేషన్ నుంచి 20 కిలోమీటర్ల దూరంలోనూ ఉన్న ఈ ఆలయానికి స్థానిక వాహనాల్లో చేరుకోవచ్చు. ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు గువాహటి. ఇక్కడి పూర్వ తిరుపతి బాలాజీ వెంకటేశ్వరుడు కొలువైన క్షేత్రం భక్తి భావ పరిమళాలు వెదజల్లే ఒక బృందావనం. ఆధ్యాత్మిక పరమైన చింతనను, మానసిక పరమైన ఉల్లాసాన్ని అందించే ఆరామమిది. అలాంటి ఈ ఆలయాన్ని దర్శించుకున్నారు కదా, మరో ఆలయ సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.